వెల్కమ్ బ్యాక్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత టీఆర్ఎస్ పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్. తెలంగాణ రక్షణ సేన పేరుకు ఆమోదం. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. టీన్ ప్రెగ్నెన్సీపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. ప్రెగ్నెన్సీ ఉంచాలా వద్దా అనేది మైనర్కే వదిలేయాలని తీర్పు. మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం. అతివేగం దూసుకొచ్చిన కారు, ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. కల్వకుంట్ల కవిత ప్రకటించిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ రాష్ట్ర సేన బదులు తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించింది. టీఆర్ఎస్ పార్టీకి అనుమతిస్తూ బంజారాహిల్స్లోని కవిత నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు ఆమెకు లేఖ అందజేశారు. ఈ నెల 25న మేడ్చల్లో నిర్వహించిన సమావేశంలో కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. కానీ తాజాగా తెలంగాణ రక్షణ సేన పేరుకు ఈసీ ఆమోదముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కల్వకుంట్ల కవిత ప్రకటించిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ రాష్ట్ర సేన బదులు తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించింది. టీఆర్ఎస్ పార్టీకి అనుమతిస్తూ బంజారాహిల్స్లోని కవిత నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు ఆమెకు లేఖ అందజేశారు. ఈ నెల 25న మేడ్చల్లో నిర్వహించిన సమావేశంలో కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. కానీ తాజాగా తెలంగాణ రక్షణ సేన పేరుకు ఈసీ ఆమోదముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, కల్వకుంట్ల కవిత ఇటీవల ప్రకటించిన తన రాజకీయ పార్టీకి టీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర అయితే వేసింది. తెలంగాణ రాష్ట్ర సేన బదులు ఇటీవల తన ఏదైతే తెలంగాణ రాష్ట్ర సేనగా అయితే ప్రకటించింది, అయితే రాష్ట్ర సేనకు బదులుగా తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించింది. టీఆర్ఎస్ పార్టీకి అనుమతిస్తూ బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు అయితే ఆమెకు లేఖను అందజేశారు. ఈ నెల 25న మేడ్చల్లో నిర్వహించిన సమావేశంలో కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా టీఆర్ఎస్ గా ప్రకటించారు. ఏదైతే అదే నేపథ్యంలో కల్వకుంట్ల కవితకైతే ఈ ఎన్నికల సంఘం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఒకవైపు ఏదైతే ఎన్నికల సంఘానికైతే కల్వకుంట్ల కవిత కొన్ని పేర్లు అయితే పంపించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా తెలంగాణ ప్రజా జాగృతి, అలానే తెలంగాణ జాగృతి, తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి అనే పేర్లనైతే ఎన్నికల సంఘానికి కవిత పంపించడం జరిగింది. పేర్లలో ఒక పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఎన్నికల సంఘానికైతే కవిత అయితే లేఖ పంపించడం జరిగింది. అప్లికేషన్ లో 3వ పేరుగా పెట్టిన తెలంగాణ రక్షణ సేనకు అయితే ఆమోద ముద్ర వేసిన ఎన్నికల సంఘం, అలానే విధి ఏదైతే కల్వకుంట్ల కవిత వైపు నిలిచిన టీఆర్ఎస్ పేరును ఆమెకు వచ్చేలా చేసిందని చెప్పేసి కూడా కార్యకర్తలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చూస్తే తెలంగాణ రక్షణ సేన దాదాపు గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర సేనగా పెట్టారు. అది ఏదైతే తెలంగాణ అసోసియేషన్ అనేది ఉంది, ఆ అసోసియేషన్ టీఆర్ఎస్ఏగా ప్రకటించాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కవిత ఒక వ్యూహంగానే తెలంగాణ రక్షణ సేనను పంపించింది. మొన్న ఏదైతే అది పార్టీ ప్రకటించినటువంటి రోజున కూడా తను పదే పదే టీఆర్ఎస్ అనే అంటూనే ఉంది తప్ప తన పేరు కూడా ఎక్కడ చెప్పలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇదిలా ఉండగా ఏదైతే కవిత టీఆర్ఎస్ పార్టీ రిజిస్టర్ చేయొద్దని చెప్పేసి కూడా కొంతమంది అయితే ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేయడం. గతంలో కూడా కొంతమంది తెలంగాణ రాజ్య సమితి పార్టీని ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ చేసిందని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుతో 10 నియోజకవర్గాల్లో పోటీ చేశామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘానికి గతంలో టీఆర్ఎస్ రాజ్య సమితి అధ్యక్షుడు తుపాకుల బాల
బాలరంగం అయితే లేఖ రాయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే కవితకైతే ఎలక్షన్ కమిషన్ నుండి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. మరి చూడాలి, అటు బీఆర్ఎస్ వాళ్ళైతే కొంత విమర్శలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏది నిజమైన పార్టీ, ఏది కొంత ఒరిజినల్ ఏంది, డూప్లికేట్ ఏంది అనే విధంగా అయితే బీఆర్ఎస్ వర్గాల్లో అయితే చర్చ సాగుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పేరును అయితే ఎన్నికల సంఘం అయితే ఖరారు చేసింది. మరి ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏం జరగబోతుంది అనేది అయితే వేచి చూడాలి. తేజస్విని. రైట్, థ్యాంక్ యూ లెనిన్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని నందిపాడు బైపాస్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బీభత్సం సృష్టించింది. నందిపాడు చౌరస్తాలోని అద్దంకి నార్కట్పల్లి రహదారిపై 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఆపై మరో 2 వ్యక్తులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని నందిపాడు బైపాస్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బీభత్సం సృష్టించింది. నందిపాడు చౌరస్తాలోని అద్దంకి నార్కట్పల్లి రహదారిపై 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఆపై మరో 2 వ్యక్తులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ శంకర్ అందిస్తారు. చెప్పండి శంకర్. గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం నందిపాడు బైపాస్ వద్ద అదుపు తప్పి 2 బైకులు బలంగా ఢీకొచ్చినది కారు. ఉన్నట్టుండి బైకు సడన్ గా అడ్డు రావడంతో అదుపు తప్పి 2 బైకులను రోడ్డు పక్కన నిలబడ్డ మరో 2 బలంగా ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో బెగవత్ మాంగ్, అదే విధంగా ధనావత్ భాస్కర్ అనే 2 వ్యక్తులు అయితే అక్కడికక్కడే మృతి చెందారు. మిర్యాలగూడ మండలం మైసమ్మకుంట తండకు చెందిన బెగవత్ మాంగ్ అదే విధంగా అదే పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. బుధవారం నాడు అతను ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు వద్ద అద్దంకి నార్కట్పల్లి రహదారి దాటుతుండగా గుంటూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి అతన్ని ఢీకొట్టడంతో అంతటితో ఆగకుండా రోడ్డు పక్కన ఆపి ఉన్న మరో 2 బైకులని ట్రాక్టర్ని ఢీకొట్టి ఆ కారు అక్కడికి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మాంగా అక్కడికక్కడే మృతి చెందారు. ఇతను కుర్జా తండకు చెందిన ధనావత్ భాస్కర్, అదే విధంగా కార్ సర్వీసింగ్ సెంటర్ లో పనిచేసే కందికి అక్కడ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత కారులో ప్రయాణిస్తున్న వారు కారుని అక్కడికక్కడే వదిలేసి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. ఇక్కడ క్షతగాత్రులు మాత్రం స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ సంఘటనపై 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మాంగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోసం మిర్యాలగూడలోని ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం ఉంటుంది. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు గీట నమోదు చేసినట్టు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మాంగా కుటుంబం న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు, అదేవిధంగా మైసంబకుంట తండకి చెందిన గ్రామస్తులు ఘటనా స్థలంలో చేరుకొని అద్దంకి నార్కట్పల్లి ఏదైతే రహదారి ఉందో దానిపై బైఠాయించి దాదాపు 3.5 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా చేయడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయితే అయినది తెలుస్తుంది. పోలీసులు బైపాస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను మిర్యాలగూడ పట్టణం గుండా దారి మళ్లించి కొంతవరకు ట్రాఫిక్ నియంత్రించిందని చెప్పుకోవచ్చు. ఈ సంఘటన తెలుసుకున్న ఆర్డీఓ తన హామీలు ఇవ్వడంతో మిర్యాలగూడ ఆర్డీఓ వెంకటేశ్వర్ ఘటనా స్థలానికి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్టయితే తెలుస్తుంది. దీనిపైన అయితే పోలీసులు చాకచక్యంగా వివరించడంతో కొంతవరకు ట్రాఫిక్ జామ్ నియంత్రించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందనేది సమాచారం అయితే తెలుస్తుంది. తేజస్విని. రైట్, థ్యాంక్ యూ శంకర్.
హిమాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదకరమైన ఒక మూల మలుపు వద్ద వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లోయలో పడిన వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. డ్రైవర్ యొక్క అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు మలుపు వద్ద వేగాన్ని తగ్గించలేక నేరుగా లోయలోకి పడిపోవటం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కేవలం అతివేగమే కాకుండా ఆ మలుపు వద్ద ఎటువంటి రక్షణ గోడలు లేదా సేఫ్టీ బ్యారియర్స్ లేకపోవటం వల్లే కారు లోయలోకి పడిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లోని ప్రమాదకర మలుపుల వద్ద తక్షణమే రక్షణ ఏర్పాట్లు చేయాలని, మరిన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హిమాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదకరమైన ఒక మూల మలుపు వద్ద వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లోయలో పడిన వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. డ్రైవర్ యొక్క అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు మలుపు వద్ద వేగాన్ని తగ్గించలేక నేరుగా లోయలోకి పడిపోవటం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కేవలం అతివేగమే కాకుండా ఆ మలుపు వద్ద ఎటువంటి రక్షణ గోడలు లేదా సేఫ్టీ బ్యారియర్స్ లేకపోవటం వల్లే కారు లోయలోకి పడిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లోని ప్రమాదకర మలుపుల వద్ద తక్షణమే రక్షణ ఏర్పాట్లు చేయాలని, మరిన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. టీన్ ప్రెగ్నెన్సీపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేసింది. అత్యాచార బాధితురాలైన 15 ఏళ్ల లోపు బాలికకు గర్భవిచిత్త కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎయిమ్స్ ఆసుపత్రి వేసిన క్యూరేటివ్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం చట్టాలను సవరించాలని ఆదేశించింది. కాగా అత్యాచార బాధితురాలైన బాలిక తన 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ దశలో బాలిక గర్భాన్ని తొలగిస్తే ఆమె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఎయిమ్స్ తన పిటిషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. అత్యాచార బాధితుల కోసం చట్టాలను సవరించాలని ఆదేశించింది. ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించాలని ఒక మహిళను, మరీ ముఖ్యంగా ఒక బాలికను బలవంతం చేయలేమని ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇక్కడ ఒక అవకాశం ఉందని, డెలివరీకి ఇంకా 4 వారాలే ఉంది కాబట్టి బిడ్డకు జన్మనిచ్చి దత్తతిచ్చే అంశాన్ని పరిశీలించవచ్చని ప్రతిపాదించింది. ఇదంతా బాధిత బాలిక క్షేమం కోసమేనని ఎయిమ్స్ తరపున అడిషనల్ సాలిటరీ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు వెల్లడించారు. ఈ పిటిషన్పై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ ఇది బాలికపై అత్యాచారం జరిగిన కేసు అని, ఆ ఘటన తాలూకా క్షోభ ఆమెను జీవితాంతం వెంటాడుతుందని పేర్కొంది. ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఊహించుకోవాలని సూచించింది. ఒకవేళ ఆ బాలిక ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం లేకపోతే అబార్షన్ని నిర్వహించాలని చెప్పింది. టీన్ ప్రెగ్నెన్సీపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేసింది.
అత్యాచార బాధితురాలైన 15 ఏళ్ల బాలికకు గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎయిమ్స్ ఆసుపత్రి వేసిన క్యురేటివ్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం చట్టాలను సవరించాలని ఆదేశించింది. కాగా అత్యాచార బాధితురాలైన బాలిక తన 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ దశలో బాలిక గర్భాన్ని తొలగిస్తే ఆమె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఎయిమ్స్ తన పిటిషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. అత్యాచార బాధితుల కోసం చట్టాలను సవరించాలని ఆదేశించింది. ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించాలని, ఒక మహిళను మరీ ముఖ్యంగా ఒక బాలికను బలవంతం చేయలేమని ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇక్కడ ఒక అవకాశం ఉందని, డెలివరీకి ఇంకా 4 వారాలే ఉంది కాబట్టి బిడ్డకు జన్మనిచ్చి దత్తతకు ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చని ప్రతిపాదించింది. ఇదంతా ఆ బాధిత బాలిక క్షేమం కోసమేనని ఎయిమ్స్ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు వెల్లడించారు. ఈ పిటిషన్పై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ ఇది బాలికపై అత్యాచారం జరిగిన కేసు అని, ఆ ఘటన తాలూకా క్షోభ ఆమెను జీవితాంతం వెంటాడుతుందని పేర్కొంది. ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఊహించుకోవాలని సూచించింది. ఒకవేళ ఆ బాలిక ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం లేకపోతే అబార్షన్ని నిర్వహించాలని చెప్పింది. అబార్షన్ వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి బాధితురాలి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, వారు తగిన నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేయాలని సూచించింది. అందుకే ఈ విషయంలో నిర్ణయాన్ని బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులకే వదిలేస్తున్నామని పేర్కొంది. అత్యాచార కేసుల్లో బాధితులు గర్భం దాల్చితే ఏ సమయంలోనైనా దాన్ని తొలగించుకునేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఈ సందర్భంగా కేంద్రానికి సూచనలు చేసింది. 20 వారాలు దాటిన తర్వాత కూడా అత్యాచార బాధితులు అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేలా చట్టంలో సవరణ చేయాలని సూచించింది. కుకట్పల్లి రామాలయం వద్ద ఘనంగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. శ్రీ గరుడ, హనుమత్ మూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. కుకట్పల్లి రామాలయం వద్ద 27 అడుగుల ఏకశిలా శ్రీ గరుడ, హనుమత్ మూర్తుల స్థాపన మహోత్సవాల్లో భాగంగా గ్రామ ప్రజలు విగ్రహమూర్తులకు క్షీరాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ సుమారు 440 ఏళ్ల చరిత్ర కలిగిన కుకట్పల్లి రామాలయం వద్ద శ్రీగరుడ, హనుమత్ మూర్తుల స్థాపనతో ప్రాంతం మరింత దేదీప్యమానంగా మారిందన్నారు. గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించి శ్రీ సీతారామచంద్రుల ఆశీస్సుల పొందామని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తూ పల్లెలు పాడి పంటలతో కలకల్లాడాలని ఆకాంక్షించారు. టెంపుల్ని కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గలటువంటి ఈ టెంపుల్ సీతారామచంద్ర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ జైన్లు కట్టినటువంటి టెంపుల్. ఈ జైన్లు కట్టిన సుమారుగా 1000 years అబౌవ్ ఉంది. దాని తర్వాత సెకండ్ జైన్ కట్టిన తర్వాత సెకండ్ 5వ నవాబు దగ్గర పనిచేసేటువంటి మంత్రులు వాళ్ళు సెకండ్ దీన్ని పునఃప్రతిష్ఠ చేశారు. మొన్న 16లో మళ్ళా గుడి అంతా పాడైపోయిందని తెలవడంతో నేను బాధ్యత తీసుకొని ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా 16లో దీన్ని మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో పెద్ద ఎత్తుగా 63 ఫీట్ల ఉన్నటువంటి ఏదైతే గోపురం కట్టాం, అప్పుడు గరుడ గోపురం కట్టాం. విగ్రహాలు కూడా ఆ రోజు స్థాపించినటువంటి విగ్రహాలు, ఈ రోజు స్థాపించిన విగ్రహాలు కాదు. గతంలో ఉన్నటువంటి విగ్రహాలు స్థాపించారు. జైలు స్థాపించిన విగ్రహాలే ఉన్నాయి. ఆ విగ్రహాలకి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా పటాభి సీతారామచంద్ర స్వామి అంటే ఇంట్లో ఒక ప్రత్యేకత ఉంది, మిసాల్ ఉంటుంది సీతారామచంద్ర స్వామికి. భరతుడు, శత్రుఘ్నుడు, రాముడు, లక్ష్మణుడు ఉన్నటువంటి, సీత ఉన్నటువంటి, హనుమంతుడు ఉన్నటువంటి ఏకైక టెంపుల్ భారతదేశంలో ఇదే టెంపుల్. దానికి కొత్తగా 127 అడుగులటువంటి హనుమంతుడు, గరుడు 27 గరుడును కూడా ఈ రోజున ప్రతిష్టగా పాలాభిషేకం చేసుకున్నాం. రేపు చిన్నజీయ స్వామి గారు రాబోతా ఉన్నారు. ఎల్లుండి మళ్ళీ చిన్నజీయ స్వామి గారితో పూర్తిగా పూజలు జరుగుతూ ఉన్నాం. 22వ తారీఖు నాటికి ఊర్లో కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి యాత్ర తీసాం అందరూ ప్రజల కోలాటల మధ్యలో. ఈ రోజున విఐపీలు కూడా కేటీ రామారావు గారు,
అదేవిధంగా ఉన్నటువంటి వివేకానంద గారు, మల్లారెడ్డి గారు, శ్రీపురాజు గారు కూడా దర్శనం చేసుకున్నారు. రేపు కూడా రాష్ట్ర మంత్రి కూడా ఉండ సురేఖ గారు కూడా మేము ఇన్ఫార్మ్ చేసినాం, వస్తా ఉన్నది. అదేవిధంగా కేంద్ర మంత్రులు రమ్మన్నాం, వాళ్ళు కూడా వస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో 6 గంటల నుంచే ఇవాళ గరుడికి హనుమంతునికి పాలాభిషేకం చేయబోతా ఉన్నారు. ఇంకొక 2 రోజులు ఈ కార్యక్రమం జరుగుతాయి. ఖచ్చితంగా ఈ భగవంతుని ఆశీర్వాదం రాష్ట్ర ప్రజల మీద, దేశ ప్రజల మీద, మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల మీద ఖచ్చితంగా ఉండాలని, దీవెనలు ఉండాలని, అందరి కుటుంబం చల్లగా ఉండాలని, భారతదేశానికి ఆపద జరగొద్దని, రాష్ట్రానికి ఆపద జరగొద్దని, ముఖ్యంగా నా కుక్కట్పల్లి ప్రజలకు ఈ ఆపద జరగొద్దని, నా కార్యకర్తలకు ఈ ఆపద జరగొద్దని భగవంతుని వేడుకుంటున్నాం. జై శ్రీరామ్. రామచంద్ర స్వామి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమకారులు మెరుపు నిరసనకు దిగారు. అయితే అప్రమత్తమైన పోలీసులు వాళ్ళను లోపలికి చొచ్చుకొని పోకుండా నిర్వహించగలిగారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, తాము అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లైనా ఇప్పటిదాకా ఆ హామీని నెరవేర్చలేదని చెబుతూ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. గాంధీభవన్ వద్ద చిప్పలు చేతబట్టి తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన ద్వారా నిరసన చేపట్టారు. వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమకారులు మెరుపు నిరసనకు దిగారు. అయితే అప్రమత్తమైన పోలీసులు వాళ్ళను లోపలికి చొచ్చుకొని పోకుండా నిలువరించగలిగారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, తాము అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తామని ఎన్నికల సంఘం సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లైనా ఇప్పటిదాకా ఆ హామీని నెరవేర్చలేదని చెబుతూ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. గాంధీభవన్ వద్ద చిప్పలు చేతబట్టి తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన ద్వారా నిరసన చేపట్టారు. వాళ్ళను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో పాటు అమరావతిలోని సచివాలయం గ్లాస్ క్లాండింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనలో సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు బాధితులకు గృహ యూనిట్ ఖర్చు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్ కోసం 798 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రణాళికతో పాటు ఉండవల్లి జోన్లో మౌలిక వసతుల కోసం 580 కోట్ల రూపాయల ప్రణాళికకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 220 kV కేబుల్స్ రీరూటింగ్ పనులకు
180 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్కు భూమిని కేటాయించింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్కు చెందిన 385 మంది కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి 124 కోట్ల రూపాయలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో పాటు అమరావతిలోని సచివాలయం గ్లాస్ క్లాండింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు బాధితులకు గృహ యూనిట్ ఖర్చు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్ కోసం 798 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రణాళికతో పాటు ఉండవల్లి జోన్లో మౌలిక వసతుల కోసం 580 కోట్ల రూపాయల ప్రణాళికకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 220 కేవీ కేబుల్స్ రీరూటింగ్ పనులకు 1180 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్కు భూమిని కేటాయించింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్కు చెందిన 385 మంది కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి 124 కోట్ల రూపాయలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హనుమపుర గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరవకపోవటం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారని, వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల, ముఖ్యంగా సన్న రకం ధాన్యం రైతుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని, నిబంధనల పేరుతో రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. రైతులు పండించిన పంటను అమ్ముకోవటానికి ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ రైతుల కష్టాలు ఈ యొక్క ప్రాంతంలోనే కాదు, హన్మాపురమే కాదు, మొత్తం రాష్ట్రంలో ఈరోజు రైతులు పడుతున్న బాధ ఇక్కడ మనం దాని ప్రతిబింబం చూడవచ్చు. ఇక్కడ ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇంతకన్నా అధ్వానమైన పరిస్థితి చాలా చోట ఉన్నాయి. ఇంతకుముందే ఒక వీడియో నాకు పంపించారు. కనగల నల్గొండ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఒక కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సెంటర్ నడుపుతున్న వాళ్ళందరికీ ఒక వ్యక్తి ఈ యొక్క లారీలు రావట్లే సమయానికి కాంటాలు లేవు, గన్ని బ్యాగులు లేవు, ఇటువంటి ఒక సమస్య ఉన్నది, నేను ఎదుర్కొంటున్నాను, కనీసము నా ప్రాణం త్యాగం చేసైనా ఈ ప్రభుత్వంకు ఒక కన్ను తెరుపు ఉంటుందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. సరే, నేను రైతులను కోరుతా ఉన్నాను, ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము మీతో ఉన్నాం, మోదీ గారు మీతో ఉన్నారు, ఆత్మహత్యకు పాల్గొనకండి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉంటే, ఏ రైతు మీద అయితే రైతుకు ఆ రోజు మాట ఇచ్చినటువంటి ఒక ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల్ని మర్చిపోయారు, రైతుల్ని గాలికి వదిలేశారు. రైతులకు ఒక వాళ్ళ బతుకు వాళ్ళే బతకండి అనేటటువంటి ఒక రీతిలో ఈరోజు రైతులు ఇక్కడ ఉన్నారు. నా చేతిలో ఈ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు 15 రోజులు, నెల రోజు నుంచి ఇక్కడ కుప్పలు పెట్టుకొని రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు లిఫ్ట్ అయితే రైస్ మిల్లర్స్ తీసుకుపోతారు. నరేంద్ర మోదీ గారు ఎంఎస్పీ పెంచారు. మళ్ళీ ఆ ఎంఎస్పీ ఒక రైతులందరూ కూడా రెంట్కి తీసుకువచ్చి కొనుక్కొని దాని మీద కవర్ చేసుకుంటూ పడితే, నా వాన పడితే మళ్ళీ ఎండబోసి, మళ్ళీ వాన పడితే మళ్ళీ ఎండబోసి 4-5 సారి ఒక 15 రోజులు 20 రోజుల నుంచి ఈ పరిస్థితి ఇక్కడ ఉన్నది. ధాన్యం ఒక రేటు తగ్గిపోతుంది, రేటు తగ్గిపోతుంది. నీళ్లు పడి సరైనటువంటి ఒక ఇక్కడ ఫెసిలిటీస్ లేక ఈ మొక్కలు వస్తూ ఉన్నాయి.
రైతు ఎకరము 2 ఎకరాలు చిన్న అన్ని సన్నకారు రైతులు ఇక్కడ ఉన్నది. మళ్ళీ ఏ విధంగా ఈరోజు వాళ్ళు బతకాలి, ఏ విధంగా ఈ అమ్మాలి ఇవి? నేను ఇప్పుడు జేసీ గారితో మాట్లాడాను. గత వారం నుంచి కేవలం 2 లారీలు వచ్చినాయంట. ఇక్కడ చూసాం మనం 40-50 కుప్పలు పడి ఉన్నాయి, అక్కడ 80 కుప్పలు పడి ఉన్నాయి. 100 పైన అని అంటున్నారు. మీవే చూసింది 80 దాకా ఉన్నాయి, ఇంకా 20 అటు ఇటు బట్టి ఉన్నాయి ఇక్కడ. మరి ఈ 100 కుప్పలు ఎప్పుడు ఎత్తుతారు? జేసీ గారితో మాట్లాడితే సార్ వారు 2 రోజులు మొత్తం ఎత్తేస్తాం సార్ అంటారు. ఇప్పుడు లారీలు వస్తాయని చెప్తా ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం చెప్తా ఉన్నాను, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను నేను. రైస్ మిల్లర్లు అదేవిధంగా ఈ దళారీలు మధ్యన ఉన్నటువంటి ఒక ఏదైతే కుమ్మక్కతనం అవుతుందో దానివల్ల ఈ పరిస్థితి ఈరోజు ఏర్పాటు పడింది రాష్ట్రంలో. ఒక ధాన్యమే ఒక ఒరే కాదు, ఈవెన్ మొక్కజొన్న కూడా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న పరిస్థితి కూడా అదే ఉన్నది. రకరకాల పంటలకు ఎంఎస్పి పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వములో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, దళారీలు, రైస్ మిల్లర్సు, కమిషన్ ఏజెంట్లు వీళ్ళందరూ కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులకు పరిస్థితి ఏ విధంగా అంటే తక్కువ ధరకు అమ్మడానికి వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు చెప్తా ఉన్నారు. టార్పోలిన్ పెట్టినా కూడా కింద నుంచి పందికొక్కలు వస్తూ ఉన్నాయి, అడవి పందులు వస్తూ ఉన్నాయి, అడవి పందులు తింటూ ఉన్నాయి. అవి ధాన్యం తీసుకొచ్చినట్టు ఒక క్వింటల్ ఉంటే అది సగం క్వింటల్ అయిపోతూ ఉన్నది. అంటే ప్రభుత్వం ఈ అగ్రికల్చర్ ఒక సెక్టార్ని, రైతాంగాన్ని మొత్తం మర్చిపోయి ఈరోజు వాళ్ళు చేసే పనులు ఏమున్నాయండి? రాజకీయ గత ప్రభుత్వం చేసింది సరే, ఆ ప్రభుత్వం చేసినందుకు ఆ పాపాన వాళ్ళకి పాపం చేశారు కాబట్టి మీకేదో ఈ యొక్క అధికారాన్ని అడ్డగడ్డారు. మరి మీరు కూడా ఇది రైతులు మర్చిపోయేట్లా? అదేవిధంగా ఈ యొక్క మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొనాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సన్నకారు రైతులు, నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను. ఇక్కడ 100 కుప్పలు ఉన్నాయి. ఇక్కడ 100 కుప్పలు అంటే ఒక కుప్ప దగ్గర ఒక్కొక్క రైతు ఉన్నాడు. ఇక్కడ రైతుతో పాటు వాళ్ళ కుటుంబం ఉన్నది. నెల రోజు నుంచి ఇక్కడ ఉన్నారు. ఎండకు ఇక్కడ ఉండే నీటి వసతి లేదు, భోజనాల వసతి లేదు. సరే, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. కనీసము ఈ యొక్క రైస్ మిల్లర్స్ని పిలిపించి మీరు వార్నింగ్ ఇచ్చి లిఫ్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ప్రభుత్వాన్ని ఎందుకు ఈ పని చేయట్లేదు? ఎందుకు 1 మంత్ ఆగాల్సి వస్తుంది? చివరికి దాన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే మళ్ళీ ప్రొక్యూర్ చేసేది 100%. మరి మీవే ఇస్తాం మళ్ళీ మీకు దాని పైసలు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక ఎంఎస్పీ రేట్ కానీ, టార్పోలిన్లు కానీ, మీ యొక్క కాంటాలు కానీ అన్నీ కూడా మేము ఇస్తున్నాం. ఒక్క పైసా, ఒక దబ్బడం, ఒక ఖర్చుతో సహా, సూత్లీ ఖర్చుతో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్పై బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. అతడి మ్యాచ్ ఫీజులో జరిమానాతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ విధించింది. ఆటగాళ్లు, జట్టు అధికారుల కోసం ఉద్దేశించిన ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని లెవెల్ 1ను ఉల్లంఘించినందుకు పరాగ్కు మ్యాచ్లో 25% ఫైన్తో పాటు ఒక డిమెరిట్ పాయింట్ విధించింది. రియాన్ తన తప్పును అంగీకరించినట్లు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ విధించిన శిక్షను పరాగ్ అంగీకరించడాన్ని బీసీసీఐ పేర్కొంది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. మరోపక్క 2019లో సిగరెట్ తయారీ, విక్రయాలను భారత ప్రభుత్వం నిషేధించింది. దీనిని ఉల్లంఘించిన వారు ఏడాది జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానాకు గురవుతారు. రియాన్ పరాగ్ వేపింగ్ వ్యవహారంపై రాజస్థాన్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. మరి దీనిపై పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్పై బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. అతని మ్యాచ్ ఫీజులో జరిమానాతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ విధించింది. ఆటగాళ్లు, జట్టు అధికారుల కోసం ఉద్దేశించిన ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని లెవెల్ 1ను ఉల్లంఘించినందుకు పరాగ్కు మ్యాచ్లో 25% ఫైన్తో పాటు ఒక డిమెరిట్ పాయింట్ విధించింది. రియాన్ తన తప్పును అంగీకరించినట్లు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ విధించిన శిక్షను పరాగ్ అంగీకరించాడని బీసీసీఐ పేర్కొంది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. మరోపక్క 2019లో సిగరెట్ తయారీ, విక్రయాలను భారత ప్రభుత్వం నిషేధించింది. దీన్ని ఉల్లంఘించిన వారు ఏడాది జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానాకు గురవుతారు. రియాన్ పరాగ్
వేపింగ్ వ్యవహారంపై రాజస్థాన్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. మరి దీనిపై పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.